నిన్న జరిగినటువంటి దానిపైన ఏదైతే స్వేచ్ఛా మృతి ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛా మృతి పైన తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ నా బిడ్డ ప్రాణం తీసిండు పూర్ణచందర్ నాయక్ అని చెప్పేసి తల్లిదండ్రులు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే నిన్న రాత్రి ఎవరైతే పూర్ణచందర్ నాయక్ ఆల్రెడీ పరారీలో ఉన్నాడు, పోలీసుల కస్టడీలో అలాంటి పోలీసులు అదుపులోకి తీసుకుందాం కానీ ఎక్కడ కూడా దొరకట్లేదు. అంతేకాకుండా స్వేచ్ఛ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం అంతా డిలీట్ చేసినట్టు. మరి డిలీట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? స్వేచ్ఛ దగ్గర ఉన్నటువంటి ఫోన్ను తీసుకున్నటువంటి చనువు కానీ ఆమెతో ఉన్నటువంటి సన్నిహిత్యంతో కేవలం పూర్ణచందర్కే ఉంటుంది. మరి దాంట్లో ఉన్నటువంటి డాటాని కానీ దాంట్లో ఉన్నటువంటి ఫొటోస్ను కానీ ఇంకా వేరే రకమైనటువంటి వాయిస్లు కానీ ఎవరు డిలీట్ చేసిందన్నటువంటి ప్రశ్న తలెత్తుతా ఉంది. మరి నీకేం సంబంధం లేకపోతే నువ్వు ఆమె ఉన్నటువంటి ఫోన్లలో ఉన్నటువంటి డేటా మొత్తం ఎందుకు డిలీట్ చేస్తావు అనేది ప్రధానంగా తెలుస్తూ ఉంటే, ఆమె మృతి పైన ఒక పక్కన ఉరేసుకున్నటువంటి వ్యక్తి దాదాపుగా 60 నుంచి 70 కేజీలు ఉన్నటువంటి స్వేచ్ఛ ఆ ఫ్యాన్కి వేలాడుతూ ఉంటే కట్టినటువంటి ఏదైతే లుంగి ఉందో లుంగి ఫ్యాన్ కట్టేసి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాన్కు ఉన్నటువంటి రిక్క కిందికి వంగలేదు. అలాగే మరో పక్కన కాళ్ళు ఏమో బెడ్ కానుతూ ఉన్నాయి, మోకాళ్ళు కూడా ఆనేటువంటి స్థితిలోకి ఉంది ఆ బాడీ. దాని తర్వాత నాలుక బయటికి రాలేదు, మొహం పైన రక్తపు మరకలు ఉన్నాయి. ఈ అన్నీ కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు కలిగిస్తూ ఉంది. ఇది అంతా కూడా పూర్ణచంద్రరావు ఏమైనా చేసిందా అన్నటువంటి కోణంలో కూడా కొంత చర్చ నడిచింది. దాని తర్వాత నిన్న దాదాపుగా 8-9 గంటల ప్రాంతంలో పూర్ణచందర్ ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ చావుకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు, ఆమెతో ఉన్నటువంటి మాట వాస్తవమే, వాళ్ళ తండ్రి అలాగే వాళ్ళ తల్లి ఇబ్బందులకు గురి చేసింది తప్పించి నా యొక్క ప్రమేయం ఏమి లేదని చెప్పేసి ఆయన చెప్పిండు. మరి తల్లిదండ్రులేమో ఆయన పైన నెట్టేస్తూ ఉంటే ఆయనేమో తల్లిదండ్రుల పైన నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ కేసు నుంచి ఏమైనా తప్పించుకోవడానికి పూర్ణచందర్ ఆడుతున్నటువంటి అతిపెద్ద డ్రామానా అన్నటువంటి కోణంలో కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఒకసారి చూద్దాం, ఆ వార్త చదివిన తర్వాత మిగతా విషయాలని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తోటి జర్నలిస్టు అలాగే 15-20 సంవత్సరాలుగా ఆమె వివిధ హోదాల్లో పనిచేస్తూ చాలామందికి ప్రముఖులకి సుపరిచితురాలు కాబట్టి ఆమెకు చాలా పరిచయాలు ఉన్నటువంటి ఆమె. నా బిడ్డ ప్రాణం తీశాడు, స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ అనే వ్యక్తి కారణం, పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంకర్ తండ్రి, కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన చికటపల్లి పోలీసులు, మొబైల్ ఫోన్ తీసుకొని అందులో డేటా రిట్రైవ్ అని చెప్పేసి ఒక వార్త కనబడతా ఉన్నది. అది పోలీసులకు వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో మన స్వేచ్ఛ తండ్రి ఆల్రెడీ ఫిర్యాదు చేసిండు, అది మాకు అనుమానం ఉన్నది, అనుమానమైనటువంటి మృతిగా కేసు నమోదు చేయండి అని చెప్పేసి పూర్ణచంద్రరావు పైన అనుమానం ఉందని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. ఇక యాంకర్ స్వేచ్ఛ కేసులో చికటపల్లి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తన కూతురి మరణానికి పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమంటూ ఆమె తండ్రి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పద మరణంగా కేసును నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ ఫోన్ను తీసుకొని అందులోని డేటాను రీట్రైవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కీలక ఆధారాలు లభించినట్టు తెలిసింది. టీ న్యూస్లో యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం జవహర్ నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషయం తెలియగానే సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. శనివారం స్వేచ్ఛ మృతదేహానికి పోస్టుమార్టం కూడా జరిగింది. నిన్న సాయంత్రం అంత్యక్రియలు కూడా జరిగిపోయినాయి. ఇక మార్చురికి బీఆర్ఎస్ నేతలు స్వేచ్ఛ మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు ఆమె సన్నిహితులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న స్వేచ్ఛ తండ్రి శంకర్ను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఇంతటి విషాదంలో కూడా స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆమె కళ్ళను దానం చేశారు. ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆమె కళ్ళను సేకరించారు. పోస్టుమార్టం అనంతరం పార్శిగుట్ట శ్మశాన వాటికలో స్వేచ్ఛ అంత్యక్రియలు. అంత బాధలో ఉన్నప్పటికీ సరే, తన కూతురు చనిపోయినప్పుడు కూడా ఎవరికొకరికి అవయవాలు అక్కర రావాలన్నటువంటి ఉద్దేశం నుండి కళ్ళు కూడా దానం చేసిందట. ఇక ప్రతిరోజు హగ్గిచ్చి పంపించేదని తన కూతురు చెప్తా ఉంది. స్వేచ్ఛ 14 ఏళ్ల కూతురు తల్లిని తలుచుకుంటూ విలపిస్తుంటే ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని తల్లి తనతో తరచూ చెబుతూ ఉండేదని ఆ చిన్నారి గుర్తు చేసుకున్నది. ప్రతిరోజు హగ్గి ఇచ్చి స్కూల్కు పంపించేదని చెప్పింది. శుక్రవారం కూడా ఇలానే పంపిందని తెలిపింది. స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతా కూడా అతని వల్లే జరిగిందనేది ఒక స్టేట్మెంట్ కనబడతా ఉన్నది. తన కూతురు ఆత్మహత్యకు పూర్ణచంద్ర అనే వ్యక్తి కారణమంటూ ఆమె తండ్రి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 5 ఏళ్ల క్రితం తన కూతురు భర్తల నుంచి విడిపోయి తమతో ఉంటున్నదని అందులో పేర్కొన్నారు. కాగా టీ న్యూస్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన పూర్ణచందర్ 3 ఏళ్లుగా తన కూతురు వెంట పడ్డాడని తెలిపారు.
భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని తన బిడ్డను నమ్మించాడని పేర్కొన్నారు. దాంతో తన కూతురు అతనితో సహజీవనం చేస్తున్నదని తెలిపారు. అయితే పూర్ణచందర్ తన భార్యకు విడాకులు ఇవ్వలేదని, పైగా తన కూతురితో పలుమార్లు గొడవలు పెట్టుకున్నాడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వేచ్ఛ తనతో చెప్పినట్లు తెలిపారు. ఈ నెల 26న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందన్నారు. అప్పుడు స్వేచ్ఛ తనకు ఫోన్ చేసి ఇంటికి పిలిచి చెప్పిందని పేర్కొన్నారు. ఆ రోజు మాట్లాడగా ఇకపై పూర్ణచందర్తో ఉండనని చెప్పినట్లు వివరించారు. దాంతో తనను వేధింపులకు ఎక్కువ గురి చేశాడని, వాటిని భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. సరే, ఒక రకంగా ఆయనకు పెళ్ళైపోయింది. మొన్న ఏది డోర్నకల్లు సంబంధించినటువంటి ఖానాపూరు టికెట్ కూడా ఆయన ఆశించిండు. బీఆర్ఎస్ పార్టీ నేతలైనటువంటి ముఖ్యంగా సంతోష్ రావు తోటి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు పేరున్నది. అంతేకాకుండా టీ న్యూస్లో ఆయన పనిచేసిండు. ఆమె కూడా ఇప్పుడు టీ న్యూస్లోనే పనిచేసేది. సో అట్లా ఏర్పడ్డటువంటి పరిచయంతో అది ప్రేమ, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆమెకేమో విడాకులు అయిపోయింది, ఈమెకేమో ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పడంతో ఆమె కొంత ప్రొసీడ్ కావడం జరిగింది. ఆయనతోటి మొన్ననే ఇది వేరే సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వెళ్ళి ఆయనతో దాదాపుగా చాలా రోజుల కానించే వాళ్ళిద్దరి మధ్యలో అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పడంతో ఆమె ఆయననే భర్తగా భావించినట్టుగా ఆయన రాసినటువంటి లెటర్లో తెలుస్తూ ఉన్నది. ఒక రకంగా అతని వల్లే చనిపోయిండు అని చెప్పేసి తండ్రి శంకర్ చెప్తా ఉంటే, మరో పక్కన నిన్న పూర్ణచందర్ ఎవరికి కూడా కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఒకవేళ గంత భయం ఉన్నటువంటి వ్యక్తి పోలీసుల ఎదుట మరి ఏదో వాంగ్మూలం ఇవ్వచ్చు కదా. లేకపోతుంటే ఈయన కోసం పోలీసులు వెతకాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే, ఒక పక్కన తప్పించుకొని పోయి ఇప్పుడు కేవలం లెటర్ మాత్రమే రాసి ఈ లెటర్లో మరి తండ్రిని ఒక దోషిగా చూపెట్టేటువంటి, తన తండ్రి స్వేచ్ఛ తండ్రిని దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా, నిజంగా ఏమైనా ఇంకా దీంట్లో వేరే కోణాలు ఉన్నాయా అనేది చూడాలి. ఆమె మృతి చెందిన తర్వాత ఇప్పుడు ఈ లెటర్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిదంటే, నేను ఆమెతో అన్ని రకాలుగా ప్రొసీడ్ అయిపోయినా, నన్ను భర్తగా ఆమె భావించింది, ఆ పాప ఎవరైతే ఉన్నారో స్వేచ్ఛ పాప నన్ను తండ్రిగా కూడా భావించిందని చెప్పినప్పుడు, మరి అంత భావించినటువంటి వాడివి చివరి చూపు కోసం రావచ్చు కదా, మరి అంత భయం ఎందుకు నీకు అనేది ప్రశ్న. ఇది దాని తర్వాత అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఎక్కడ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక లెటర్ రిలీజ్ చేసిండు అన్నట్టు. ఇగో ఆయన రాసినటువంటి లెటర్ కనుక చూస్తే, ఇగో మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం. ప్రముఖ జర్నలిస్టు స్వేచ్ఛ బలవన్ మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కొన్ని నిజాలు నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం. అమ్మా, అంత భయం ఉంటే మరి ముందుగానే వచ్చి చెప్పొచ్చు కదా, మరి నువ్వు అజ్ఞాతంలో పోయి రాసుడేందుకు? స్వేచ్ఛ నాకు 2009 నుండి పరిచయం. మేమిద్దరం టీ న్యూస్లో పనిచేసే వాళ్ళం. టీ న్యూస్లో మేము స్నేహితులుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం. వాళ్ళ తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ 6 నెలల వయసున్న స్వేచ్ఛను వారు అన్నా వదిలేసి సంవత్సరానికి ఒకసారి చుట్టం చూపుగా వచ్చిపోయి స్వేచ్ఛను వదిలేసిన తల్లిదండ్రుల గురించి ఎన్నోసార్లు చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు నేను గుర్తు చేసుకుంటున్నా. ఈ సందర్భంగా స్వేచ్ఛ తర్వాత వివిధ ప్రముఖ ఛానల్లో జర్నలిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత నేను ఎంతో సంతోషించిన సందర్భాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు 2008 నుండి 2009 మధ్య కాలంలో మొదటి వివాహంలో విడాకులు మరియు 2016 నుండి 2017 ప్రాంతంలో రెండవ వివాహంలో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ ఏ రోజు కూడా జీవితంలో సంతృప్తిగా ఉన్న సందర్భాలు లేవు. ఆ రోజు సంతృప్తిగా ఉందా లేదని రెండో విషయం, కానీ ఆమె సంతృప్తిగా ఇప్పుడు ఉన్నా లేకపోయినా కానీ ఆమె భూమిపైన లేదు ఇప్పుడు. సో మరి ఎవరు చేసినటువంటి ఘనకార్యం ఇది? అయితే ఈ 2 అంశాలను కూడా ఇలా ప్రస్తావించడం జరిగింది. 2008 నుంచి 9 అంటే ఒక సంవత్సరం మాత్రమే మొదటి భర్త ఉన్నాడు, ఆ తర్వాత విడాకులు. దాని తర్వాత 2016లో మళ్ళీ చేసుకుంటే మళ్ళీ 17లో మళ్ళీ విడాకులు అయినాయి. అప్పటి నుంచి ఆమె కొంత జీవితం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా ఆయన రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆమె సంతోషాన్ని ప్రజలకు అందించే వార్తల్లో వెతుక్కుంది. రెండవ వివాహం తర్వాత తనకు కలిగిన పాప అరణ్యలో వెతుక్కున్నది. తన బాధను రాతల రూపంలో తెలియజేసిన సందర్భాలు కోకొల్లలు. 2009 నుండి స్నేహితురాలిగా మాత్రమే పరిచయం ఉన్న స్వేచ్ఛ 2020 నుండి నాకు దగ్గరైన మాట వాస్తవమే. 2017 రెండవ వివాహం ద్వారా జరిగిన విడాకుల తర్వాత హైదరాబాద్ రామ్నగర్లోని వారి తల్లిదండ్రులతో ఉంటూ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిన మాట వాస్తవము. వారి తల్లిదండ్రులు ఇరువురు జనశక్తిలో గతంలో పనిచేస్తూ, వారి నాన్న సానుభూతి పరినిగా అమ్మ మహిళా సంఘాలతో పనిచేస్తూ ఏ రోజు స్వేచ్ఛను, వారు అమ్మా నాన్నల ప్రేమను అందించింది లేదు. వారు ఇరువురు పెట్టుకునే గొడవలతో రామ్నగర్ ఇంట్లో ఉండలేకపోతున్నా అని నాతో చెప్పుకున్న సందర్భాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయి.
చివరికి 2020 సంవత్సరంలో తల్లిదండ్రులతో ఉండలేక కవాడిగూడలోని తన సొంతంగా అద్దెకు తీసుకున్న ఇల్లు తీసుకొని 2022 ప్రాంతంలో తన పాపను కూడా వారి తల్లిదండ్రుల దగ్గర నుండి తన వద్దకు తెచ్చుకున్నది. ప్రతిసారి ఒకటే బాధ వ్యక్తపరిచేది, నాలాంటి జీవితం నా పాపకు రాకూడదు, నా పాపను తల్లిగా నేను దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పింది. 2022 నుండి దాదాపు పాప బాధ్యతను పూర్తిగా నేనే తీసుకున్నా. ఆమె చదువు, ఆమెకు కావలసిన అన్ని అవసరాలను దాదాపుగా ఒక తండ్రి స్థానంలో బాధ్యత తీసుకున్నా. మరి పోయిన సంవత్సరం అరణ్య మేచూర్ అయినప్పుడు అరణ్య బాధపడకుండా నా స్వంత 5 లక్షల రూపాయల ఖర్చు చేసి ఫంక్షన్ కూడా చేయడం జరిగింది. ఆమె గత 5 సంవత్సరాల నుండి డిప్రెషన్ నుండి బయటకు రావడానికి ఏదో సంబంధించినటువంటి టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉందట. బయటికి రావడానికి ఎన్నోసార్లు కూడా హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం, స్కానింగ్, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా కవాడి కూడా తన రూమ్లో కూడా ఉన్నట్టుగా తెలుసు. ఆమె మెంటల్గా కొంత డిస్టర్బ్ అయినట్టుగా ఆయన రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి అరణ్య పాప నన్ను పూరి అని ముద్దుగా పిలిచేది. స్వేచ్ఛ నా దృష్టిలో అన్నీ ఉన్న అనాథ అమ్మ. నాన్న 6 నెలల వయసులో వదిలేశారు. 2 పెళ్లిళ్ల ద్వారా తనకు మోసం జరిగింది. 2 పెళ్లిళ్ల విడాకుల తర్వాత తన పాపతో జీవితంలో పూర్తిగా డిప్రెషన్లోనే ఉంది. స్వేచ్ఛ అనాథలాగా బాధపడకూడదు. స్వేచ్ఛ మరియు అరణ్య సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశం. నేను అదే కోరుకున్నా. నా పాప అయిపోయింది. పూర్తి బాధ్యత తీసుకున్నా. ఉప్పల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాపను జాయిన్ చేయించాను. ఫీజులు కడుతూ వస్తున్నా. ఇప్పుడు అరణ్య పాప 9వ తరగతి చదువుతున్నది. నాకు, స్వేచ్ఛకు, అరణ్యకు ఎటువంటి విభేదాలు లేవు. మీడియా ద్వారా అరణ్య పాప మాటలు నన్ను బాధించాయి. ఈ నెలలోనే స్వేచ్ఛ ఆమె స్వతహాగా దేవుడిని పెద్దగా నమ్మకం లేకపోయినా ఒకసారి అరుణాచలం తీసుకెళ్ళమని కోరితే తీసుకెళ్లాను. సంతోషంగా గడిపింది. సంఘటన జరిగే ముందు రోజు స్వేచ్ఛ వాళ్ళ నాన్న స్వేచ్ఛ మరియు అరణ్య ఉంటున్న ఇంటికి వచ్చి స్వేచ్ఛ విషయం చెప్పగానే అతను అన్న మాటలు స్వేచ్ఛను పూర్తిగా బాధించాయి. ఆమెను పూర్తిగా అవమానించాడు వాళ్ళ నాన్న. 2 సంవత్సరాలకోసారి ఒక మనిషిని తీసుకువచ్చి మీ అల్లుడని పరిచయం చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తుంది. నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ పీడిఎస్లో పనిచేశాను, గౌరవాన్ని కోల్పోను అని స్వేచ్ఛ వాళ్ళ నాన్న చేసిన అనుచిత అగౌరవ వ్యాఖ్యలను ఆమె చాలా బాధించాయి. నాకు చెప్పుకొని ఏడ్చేసింది. నేను ఇదే విషయం వాళ్ళ అన్న వదినలతో ప్రస్తావించాను. అలా మాట్లాడడం తప్పే అని వాళ్ళు కూడా అన్నారు. నేను స్వేచ్ఛ మరియు అరణ్యను చూసుకున్న విధానం వారి బంధువులు అందరికీ తెలుసు. స్వేచ్ఛ తన ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్స్లో స్వేచ్ఛ పూర్ణచంద్ర అని రాసుకుంది. నన్ను భర్తగా ఊహించుకుంది. పెళ్లి చేసుకోమంది. నేను స్వేచ్ఛ అరణ్యను బాగా చూసుకున్నా. స్వేచ్ఛ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని ఇచ్చాను. ఏ రోజు ఆమె చావును నేను కోరుకోలేదు. మీడియా ముందు వారి అమ్మ నాన్నలు, బంధువులు చేస్తున్న ఆరోపణలు అబద్ధం. నేను ఏ రోజు పెళ్లి పేరుతో మోసం చేయలేదు, ఒత్తిడి చేయలేదు. నేను ఈ లేఖ రాయకపోతే తెలంగాణ సమాజానికి అబద్ధం నిజం అనుకునే ఆస్కారం ఉన్నది. చిన్నప్పటి నుంచి క్రమక్రమంగా ఆమెను అవమానించిన ఒంటరితనానికి, ఆమె మానసిక స్థితికి నేను కారణం కాదు. పోలీసు వాళ్ళు నా కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కి పిలిచి బెదిరించి పూర్ణచంద్ర వచ్చే వరకు మీరు పోలీస్ స్టేషన్లో ఉండాలని చేసిన విధానం నన్ను బాధించాయి. నేను నిర్దోషిని. కోర్టుల్లో చెప్పే నిజాలు ప్రజలకు తెలియవు. అందుకే మీడియాను ఆశ్రయించామని చెప్పేసి నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని చెప్పి రాసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆయనే చేసిండు. ఎందుకంటే ఇప్పుడేమో ఎందుకు రాసిండు ఇది కూడా లెటరు, ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ముఖ్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడితే నాకు బాధ అనిపించిందట. అందుకని ఉత్తరం రాసి నాకేం సంబంధం లేదు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సరే, ఇలా సంబంధం ఉన్నదా, సంబంధం లేదా, నీ ఒత్తిడితో ఆమె ఉరేసుకుందా, ఆమెకి ఇంకా నువ్వే ఉరేసి చంపినవు అనేది అది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మీ ఫోన్ కాల్స్ సంబంధించినటువంటి లాస్ట్ ఫోన్ కాల్ అంటే 8:30-9 గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. అంతకంటే ముందు నీతో మాట్లాడిందా, ఇంకెవరితో మాట్లాడింది? ఇప్పుడేమో తండ్రితోటి గొడవ పడి చనిపోయింది అనేది నీ వర్షన్. కానీ లేదు, నువ్వే ఆమెను ఏదో చేసి ఉంటామన్నటువంటి అనుమానం వాళ్ళది. సో ఇది తెలవాలంటే వాళ్ళ ఫోన్ల డేటా పరిశీలించాలి, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించాలి, మరో పక్కన పోస్ట్ మార్టం రిపోర్ట్ని, అలాగే ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి విధానాన్ని కనుక పూర్తి స్థాయిలో అది పరిశీలించినట్టయితే అసలైనటువంటి వాస్తవాలు బయటపడితే నాకేం సంబంధం లేదని చెప్పేసి ఒక 5 పేజీల లేఖను పూర్ణచంద్ర అయితే రాసుకురావడం జరిగింది. మరి అప్పటి నుంచి ఆమెతో రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ 2020 నుంచి దాదాపుగా 5 సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్నావు అంటే పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఆ రోజు నుంచి నువ్వు ఈ రోజు వరకు
జరుపుకుంటూ వస్తున్నట్టే కదా. సో ఆమె మొత్తానికైతే ఈ ఈ లోకాన్ని వదిలేసి అయితే ఆ స్వేచ్ఛ వెళ్ళిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.